తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పండుగ మహానాడు 2026 అత్యంత వైభవంగా బుధవారం ప్రారంభమైంది. పాకాల మండలంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి విచ్చేశారు. పులివర్తి సుధారెడ్డికి మహిళలు టీడీపీ కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ముందుగా టీడీపీ పార్టీ జెండాను టీడీపీ కుటుంబ సభ్యుల సమక్షంలో కలిసి ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు సీఎం చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈసారి మహానాడును దేశానికి ఆదర్శంగా వర్చువల్ ఫిజికల్ కలయికతో కూడిన హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించేలా వినూత్న నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఒకే చోట భారీగా జనాన్ని సమీకరిస్తే వాహనాల ద్వారా ఇంధనం ఎక్కువగా వ్యయమవుతుందనే ఉద్దేశంతో ఇంధనాన్ని ఆదా చేసే ప్రధాన లక్ష్యంతోనే ఈ హైబ్రిడ్ నమూనాను ఎంచుకోవడం జరిగిందని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కార్యవర్గ నేతలు భౌతికంగా పాల్గొనగా అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభించిన ఈ మహానాడును రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1875 క్లస్టర్ల ద్వారా లక్షలాది మంది కార్యకర్తలు డిజిటల్ పద్ధతిలో వీక్షించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపుతో నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో గల 12 వేదికల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో చంద్రగిరి మొత్తం పసుపుమయంగా మారి పండగ వాతావరణం సంతరించుకుందని అన్నారు. ఈ వేడుకల్లో కార్యకర్తలు ఉత్సాహంతో జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ చేసిన నినాదాలతో పార్టీ కార్యాలయ ప్రాంగణం హోరెత్తింది. రాజకీయాల్లో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ పార్టీకి అసలైన బలమైన పునాది, నిజమైన బలం కార్యకర్తలేనని, గత 5 ఏళ్ల అరాచక పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి భరోసా ఇచ్చారు. మహానాడు విజయవంతం ప్రతి కార్యకర్త బాధ్యతని పిలుపునిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించేలా పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. ఈ పసుపు పండుగ గురించి మన పెద్దలు ఇందాక అందరూ చెప్పారు. అండ్ మన రాష్ట్ర ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినవి, చేయకపోతే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పారు. సో నేను మళ్ళీ ఇక్కడ చెప్పాలనుకుంటే లోకేష్ గారు కూడా ఇది స్టార్ట్ అయ్యేలోపు ఎండ్ చేద్దాం. ఈ చంద్రగిరికి తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇందాక మనం ఎప్పుడు దాన్ని అనుకునే వాళ్ళం, మన ఎలక్షన్లో చూపించాం. మన నారా లోకేష్ గారు ఈ మధ్య మీటింగ్లో పాదయాత్ర ఎక్కడి నుంచే స్టార్ట్ అయిందని, అండ్ నిజం గెలవాలి ఎక్కడి నుంచే స్టార్ట్ అయిందని. సో ఈ ప్రత్యేకించి ఈ చంద్రగిరికి ప్రత్యేక స్థానం వాళ్ళలో ఉంది. అది కేవలం అంటే కేవలం మన చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే కార్యకర్తల బలం అండ్ గర్వంగా సగర్వంగా చెప్పగలుగుతారు. ప్రతి ప్రోగ్రామ్ ఈ చంద్రగిరిలో స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్ గా చేస్తాము అంటే దానిలో మేజర్ పాత్ర, ప్రధానమైన పాత్ర మన పాకాల మండలంలో వచ్చే ఉంటుంది. అది ఎప్పటికీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎంత దూరంలో ఉన్నా మిగతా మండలాల వాళ్ళందరూ చేరే లోపుగా మన పాకాల మండలం నుంచి ఉంటారు. సో ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మన పార్టీకి ఉండాలి, మా కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇందాక అన్న ఒక మాట అన్నారు, ఇంచుమించు 5,000 మందితో మనకి ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అంత భయపెట్టి పిలుస్తాం కానీ వాటిలో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి. సో మనం ఇంకా ఈ 2 సంవత్సరాల రోజు ఒకరికి న్యాయం చేసిన 700 మందికి మాత్రమే చేయగలిగేంత సమయమే ఉంది. నిరంతరం ప్రజల్లో ఉన్నారు నాని గారు, మీరు అవన్నీ గమనిస్తూ ఉన్నారు. కాస్త సమయం ఇవ్వండి. పర్సనల్ గ్రేడ్జెస్ పార్టీ మీద రుద్దద్దు, పార్టీని అవమానపరచద్దు, పార్టీని తక్కువ చేసి కూడా ఎక్కడ మాట్లాడద్దు. బాధాకరమైన విషయం అంటే ఎంతో మంది పార్టీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు సంక్షేమ పథకాల ద్వారా కావచ్చు, సీనియర్ కావచ్చు, పార్టీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు కూడా పార్టీని విమర్శించడం ఈ మధ్య చూస్తున్నాం. అవి దయచేసి చేయకండి. మీ పర్సనల్ ఉంటే అది చూసుకుందాం. సో ఎక్కడైనా కొంచెం సమయం ఇవ్వండి. ఒక కార్యకర్తగా ఇందాక నన్ను ముఖ్య అతిథి అన్నారు కాదు, నేను సగర్వంగా చెప్పుకుంటున్నా. తెలుగుదేశం కార్యకర్తగా ఈ సభకు వచ్చా. ఇక్కడ మన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన కార్యకర్తలందరికీ నేను ఎప్పటికీ అండగా ఉంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. కొన్ని కారణాల చేత మీకు అలా ఒక చిన్న సారీ కూడా చెప్పాలి. లాస్ట్ ఇయర్ మనం జనవరి
వెంటనే 20th మహోన్నత కార్యక్రమాన్ని మనం ఎక్కడో దూరంగా వెళ్ళకుండా ఇక్కడ పాకాల మండలంలో నిర్వహించుకోవడం ఇది వెరీ ఫస్ట్ టైం అనుకుంటాను. మరి మన ఎక్స్ఎంపీ చాముండేశ్వరి గారు చెప్పినట్టు ఇంతగా విలువను తెలియజేయడానికి అలాగే ఆర్థికంగా కూడా ఎంతో పొదుపు చేసేదానిలో ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ వంటలు వాళ్ళ కష్టంలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన పుల్లటి నాన్నయ్య గారు ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలకు వచ్చి మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా సుధమ్మ అయితేనేమి ఇంటి పాప అయితేనేమి నాణ్యత కూడా కానీ ఎంతో స్ట్రగల్స్ ఫేస్ చేసి మరి ఇటువంటి మెజార్టీని సాధించడం జరిగింది. వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా నిలబడి పోరాట యోధులుగా బయటపడ్డారు. మరి ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రీవియస్ గవర్నమెంట్ కంపేర్ చేస్తే ఏ విధంగా ఉందో మనందరం చూస్తున్నాం.